మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బీసీ కమిషన్ మెంబర్ మాజీ ఇంకా అడ్వకేట్ ఉపేందర్ గారు మనతో ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఏసీబీ విచారణ జరిగినప్పుడు వివిధ ఛానళ్లలో ఏసీబీ ఈ క్వశ్చన్లు వేసింది లేకపోతే ఈ క్వశ్చన్స్ వేసింది అని వివిధ ఛానల్లో వాళ్ళ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. నిజంగానే ఏసీబీ ఏదైతే అక్కడ విచారిస్తున్నప్పుడు క్వశ్చన్స్ బయటకు వస్తాయా ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఏదైతే అక్కడ ఉన్న వ్యక్తిని విచారించినప్పుడు ఆ క్వశ్చన్స్ బయటకు వస్తాయా, ఎందుకు వివిధ మాధ్యమాల్లో క్వశ్చన్స్ బయటకు వచ్చినట్టు ప్రచారం చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, లోపల ఏం జరిగిందనేది ప్రసార మాధ్యమాల ద్వారానే చూస్తున్నాం మనం. అసలు వాస్తవానికి ఏం అడిగిరి ఏం సంగతి అనేది అడిగిన ఆఫీసర్లకి అక్కడ కేటీఆర్ గారికి మాత్రమే తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్ని లీకేజ్ సంబంధించి ఈ లీకులు ఇవ్వడం, దీని రేటింగ్ కొరకు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లేకపోతే కొంతమంది అధికారులు కూడా ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం ఉన్నదో కేటీఆర్ గారిని ఇంకో రకంగా అంటే ఈ రకంగా ఇబ్బందులు పెట్టడానికి నిన్న కూడా చూసాం. సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందని చెప్పేసి, అసలు సుప్రీంకోర్టులో మనం విత్డ్రా చేసుకున్నాం, అయితే వాళ్ళు డిస్మిస్ అయిందని చెప్పి అంటే ఒక రేటింగ్ కొరకు లేకపోతే ఇంకో రకంగా వక్రీకరించో ఒకరి భాష్యాలు చెప్తో ఇది వాళ్ళకి అలవాటే ఆ మీడియాకి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నువ్వు ఏ ప్రశ్నలు అడుగుతున్నావు ఏం సంగతి అనేది అది ఆఫీసర్కి అక్కడ అక్యూజ్డ్కి సంబంధించిన అంశం అది. కాబట్టి ఇది అత్యుత్సాహంగానే మేము భావిస్తూ ఉన్నాం. అది దాదాపు అయితే బయటికి రాదు. అంటే లోపల విచారణ సమయంలో అటు ఆఫీసర్స్కి ఇటు కేటీఆర్ గారికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు అంటారు. లేదు, అది తెలియకూడదు. అది ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రాసెస్ విధానమే. అది సిఆర్పిసిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అక్యూజ్డ్ బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా తెలియదు. అది ఇంకా తెలిసినాక ఇంకేమున్నది? ఇంకా విచారణ జరుగుతున్న సమయంలోనే వివిధ మాధ్యమాల్లో క్వశ్చన్స్ వచ్చినాయి. నేను అంటే ఏమంటున్నా, అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉండి లేదా ప్రభుత్వంలో ఎవరన్నా అధికారులు కావాలని చెప్పి ఇంకో రకంగా అంటే మనని కేటీఆర్ గారిని అంటే ఇబ్బంది డిమోరల్ చేయనీకు ఇంకో రకంగా ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే ఉన్నాయి. కేసీఆర్ గారు దీక్ష విరమించకముందే దీక్ష విరమించండి చెప్పి నీళ్లు తాగిండని జ్యూస్ తాగిండని చెప్పేసి అంతా నానా గందరగోళం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలకు అన్నీ తెలుసు. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే అది అట్లా చెప్పడం వల్ల మీడియా కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వ వ్యవస్థలు చాలా ఒక దాన్ని ఏమంటారు రహస్య ప్రదేశంలో జరిగేదాన్ని మీ చేతిలోకి తీసుకొని అక్కడ అదడిగి ఇదడిగి చెప్తే వాళ్ళ యొక్క ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క వాల్యూస్ కూడా తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి అత్యుత్సాహాలు మంచివి కావు. ఇప్పుడు రీసెంట్ అయితే ఏసీబీ విచారణ పూర్తి చేసుకుని కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఇటు ఆ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిలిచిన వెళ్తామన్నారు. ఈరోజు ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో ఎటువంటి లీగల్ ప్రాసెస్ అక్కడ కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే దాని మీదనే ఈడీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారని వాళ్ళే చెప్పినారు. కాబట్టి ఏసీబీ సంబంధించినటువంటి కేసులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే అవినీతి అనేది రావాల్సింది. ఇక్కడ అవినీతి అనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదు మనకి. అది మొదటి నుంచి కూడా చెప్తున్నాం మనం. ఈ అంశాన్ని వీళ్ళు తెర మీదకి తెచ్చినప్పుడే కేటీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర చెప్పాడు ఎట్లా జరిగింది ఇది, ఈ ఫార్ములా అంటే ఏంటిది, ఈ ఫార్ములాను ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఈ ఫార్ములా తర్వాత ఈ ముగ్గురు మధ్యలో జరిగిన ఒప్పందము తర్వాత స్పాన్సర్ ఎట్లా వెనకపోయారు, వెనకపోతే మనం దీన్ని రద్దు చేసుకున్నట్టయితే మన హైదరాబాద్ యొక్క పేరు ప్రతిష్టలు తక్కువైతే అనే ఉద్దేశంతో మంత్రిగా ఉన్న అతను ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకున్న నిర్ణయాలే ఎక్కడ కూడా. అది నేరుగా మనం ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నేరుగా సిఇఓ ఈ ఫార్ములా ఏదైతే సంస్థ ఉందో వాళ్ళకి వెళ్ళినాయి. అది వెళ్ళిందని వాళ్ళు కూడా చెప్పినారు, పంపినామని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకెక్కడ ఉన్నది అవినీతి అనేది? 100% అవే ఉంటాయి. ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ అంటున్నాడు కదా, అవే సెక్షన్స్ అంటున్నాడు కదా. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రొసీజర్ ల్యాబ్స్ అనే విషయానికి వచ్చినప్పుడు క్యాబినెట్ ఆమోదమనో లేకపోతే ఆర్బీఐ ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ చేయాల్సినటువంటి పనులు అవి ఏమైనా లేకున్నా ఉన్నాయో వాటి మీద ప్రశ్నిస్తారు. తిప్పి అదే అడుగుతారు, అప్పందం ఉందా, ఇది ఇవ్వద్దని నీకు తెలియదు కదా, ఇప్పుడు ఆర్బీఐ ఇది ఉండాలి కదా పర్మిషను, నీకు తెలుసా, ఇది నీకు తెలిసే జరిగిందా, ఇవన్నీ అడుగుతారు. అది న్యాచురల్. అది సరే ఒకటి చెప్పండి, ఏసీబీ ఎందుకు కేసు పెట్టాల్సి వస్తుంది, ఈడీ ఏ విషయంలో కేసు పెట్టాల్సి వస్తుంది? అంటే ఏసీబీ దీనికి సంబంధించింది, ఈడీ దీనికి సంబంధించింది ఒకసారి మా ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వరా? ఇప్పుడు ఈడీ అనేది ఫెమా కింద ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి డబ్బులు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు పోతున్నప్పుడు ఆర్బీఐది కంపల్సరీ ఉండాలనేది ఒక చట్టంలో చెప్తుంది అనేది, దాని పర్మిషన్ లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ పర్మిషన్ ఉన్నదా లేదా? ఇప్పుడు అక్కడ జరిగిన ఐఏఎస్ ఆఫీసర్సే కదా వాళ్ళందరూ కూడా, హెచ్ఎండిఏలో పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ అయినా సరే చట్టాలు వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఇతర దేశానికి డబ్బు పోతుంది కాబట్టి ఆర్బీఐ పర్మిషన్స్ కావాలని వాళ్ళంతా చూసుకోవాలి. అది ఎగ్జిక్యూషన్ వాళ్ళంతా చేసే వర్క్ అది. అయితే ఏం జరిగింది, అది ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏం జరిగినాయి, ఏం సంగతి అనేది ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
కాబట్టి ఇక్కడనేమో అవినీతి అని చెప్పేసి ఏసీబీ, అదేమో ఫెమా కింద వస్తుంది. అసలు ఈ రెండు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఉన్నాయి, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్. నిన్న ఏసీబీలో కేటీఆర్ గారిని అనేక ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇచ్చినారు, వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు. ఈడీ కూడా పిలిచినారు, ఈడీకి కూడా సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది కాబట్టి మనం దాని మీద అత్యుత్సాహంగా వాళ్ళు ఈ మీడియా ఏదైతే ఉన్నదో ఆ మీడియా అత్యుత్సాహంతో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు అంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ఈడీ కేసులు 5297 కేసులు ఉన్నాయి గత 10 సంవత్సరాలలో. ఈ దేశంలో ఈ 10 సంవత్సరాలలో ముచ్చట చెప్తున్నాయి. ఇక్కడ 10 ఇయర్స్లో 5297 కేసులు రిజిస్టర్ అయితే, 10 ఇయర్స్ ముచ్చట చెప్తున్నా, 10 ఇయర్స్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. అయితే ఏమంటున్నాం, ఇక్కడ 95% కేసులు వీగిపోయాయి, అవంతా పెండింగ్లో ఉన్నాయి. ఓన్లీ 40 కేసులు మాత్రమే ప్రూవ్ అయినాయి, ఓ 3 కేసులు అక్విటల్ అయినాయి. అయితే అసలు దీంట్లో 5% కూడా వాళ్ళు పెట్టినటువంటి కేసులలో 5%, 2% కూడా కేసులు నిలబడట్లే. కాబట్టి ఇప్పుడు ఈడీ కేసు పెట్టినంత మాత్రాన, కేటీఆర్ గారి పేరు మీద ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఇది వారేదో నేరము చేసినట్టో లేకపోతే ఇంకేదో చేసినట్టో ఆడ ఏం లేదు ఆడ. కాబట్టి ఈ కేసు అంతా జరగాలి, విచారణ ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, కోర్టులో తేలాలి, అప్పుడు కదా నువ్వు అనేది దోషి ఎవరు నిర్దోషి ఎవరు. ఇప్పుడు కేవలం ఓన్లీ అక్యూజుడే, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈడీ కేసులు ఈడీ కేసులు అనేది అంటే వాళ్ళు ఏం దేశవ్యాప్తంగా వాళ్ళు తీసుకున్న విధానం ఏంటి అంటే, ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయాలి, భస్మీపటలం చేయాలి. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఉండొద్దు, ఓన్లీ నేషనల్ పార్టీ ఉండాలి, అది మేమే ఉండాలి, కాంగ్రెసే ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీ నిన్న చూడండి మీరు, అరవింద్ కేజ్రీవాల్కి మళ్ళొకసారి లెఫ్టినెంట్ గవర్నర్లు విచారణకి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఢిల్లీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్నది, కేజ్రీవాల్ బలంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే వాళ్ళకి చంపబెట్టేలాగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, అరవింద్ కేజ్రీవాల్ని కట్టడి చేయాలంటే మళ్ళీ ఈడీ పేరుతో లోపలేయాలి. ఇక కవిత గారిని వేయాలి, కేటీ రామారావు గారిని వేయాలి, కేసీఆర్ గారిని కూడా అవకాశం ఉంటే, హరీష్ రావు గారిని కూడా. అంటే ఏంది ఇక్కడ అక్కడ మమతా బెనర్జీని కానీ, ఇక్కడ పోతే సమాజ్వాది, ఏ ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ పార్టీల మీద ఈడీని ఉపయోగించేసి వాళ్ళని లొంగ తీసుకొని మొత్తం ఆ పార్టీలు లేకుండా చేసుకొని నేషనల్ వైడ్గా వాళ్ళ ఒక పాలసీ ఉన్నదనేది ప్రజలలో వెళ్తున్నటువంటి విషయాలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నువ్వు పెట్టిన కేసులు ఏవి కూడా శిక్షలు పడట్లే కదా, నేరారోపణ రుజువు కావట్లే కదా, ఊకనే అది ఈడీ పేరుతో పెండింగ్లో ఉన్నాయి కేసులు, అనేక కేసులు పెండింగ్లో ఉంటున్నాయి, శిక్షలు పడట్లేదు. నువ్వు మనీ ఏమన్నా రికవరీ చేసినావు అంటే అది కూడా పెద్దగా రికవరీ ఏం లేదు. కాబట్టి దీంతో ప్రయోజనం ఏంటి అంటే, చట్టం ఉన్నది కాబట్టి చట్టాన్ని దురుద్దేశం ఉపయోగిస్తున్నారు అనేది ప్రజలలో నానుడిగా ఉన్న మాట చెప్తున్నాను నేను. కాబట్టి వాస్తవాలు కూడా అట్లనే ఉన్నాయి అక్కడ మనం అవన్నీ చూసినప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా, కేటీఆర్ గారి మీద ఈరోజు ఈడీ కేసు పెట్టినా, ఏసీబీ కేసు పెట్టినా వారు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను కిడ్ ప్రో కూడా లేదు ఇందులో, నా బామ్మారి అకౌంట్లోకి వచ్చినాయా, నా మేనలోని అకౌంట్లోకి వచ్చినాయా, నా తమ్ముని అకౌంట్లోకి వచ్చినాయా, నా సడకుని అకౌంట్లోకి వచ్చినాయా చూపియండి, ఎక్కడ జరిగింది. జరగటం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అవన్నీ జరగటం అంటే. కాబట్టి ఏం జరగలేదు. కాబట్టి ఏం జరగనప్పుడు ఏసీబీ కేసు ఎట్ట నిలబడుతుంది, ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద వచ్చిన ఈడీ కేసు ఎట్ట నిలబడుతుంది. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పోతున్నాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడకపోతే మంచిది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.